సోమవారం కదా, ఈరోజు పొద్దున్నే నేను మా ఆయన అయితే ఇలా రెడీ అయిపోయాము గుడికి వెళ్దామని చెప్పేసి. పూజ సామాన్లన్నీ తీసుకొని గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడు వెళ్ళే గుడికి అయితే వెళ్ళలేదండి. ఈసారి మా ఊరు పక్కనున్న ముకుందపురానికి చెందిన ఈశ్వరుడి గుడికి అయితే వెళ్ళాము. ఈ గుడికి అయితే ఒక స్పెషల్ ఉందంట, చెప్తుంటే విన్నాను. చిన్న పుట్ట అయితే ఉండేదంటండి. ఆ పుట్టలో స్వయంభూగా వెలిసాడంట ఈశ్వరుడు. పక్కన ఉన్న స్థలమైన నీళ్లు రోజు పోయడం వల్ల ఆ ఈశ్వరుడిని ఏదైతే ఉందో ఆ లింగాన్ని చూసి ఆ గుడి అంత డెవలప్ అవడానికి కారణం అతనే అని చెప్తూ ఉంటారు. భక్తులు అయితే చాలా మంది వచ్చారు. ఈ మధ్య బాగా డెవలప్ అయిందండి గుడి కూడా. ఇక్కడ ఒక మామతో నేను మాట్లాడుతున్నాను కదా, ఆ మామకి ఎంత ఓపికో తెలుసా. పొద్దున్నే 4 గంటలు లేచి ప్రసాదం చేసుకొని భక్తులందరికీ పంచిపెడుతుంది. అది కాక అక్కడ అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేది కూడా ఆవిడే అంట. చాలా ఓపిక ఉండాలి కదా దేవుడికి సేవ చేయాలంటే, అదృష్టం కూడా బాగా ఉండాలి. దేవుడికి చేసే సేవ విషయంలో నేను అదృష్టం కిందనే భావిస్తానండి. ఈ గుడికి అయితే నేను వచ్చి 4 years అవుతుంది. 4 years బ్యాక్ అయితే నేను మా తమ్ముడు రెగ్యులర్గా ఎవ్రీ మండే వెళ్ళే వాళ్ళము. ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. ఎందుకంటే నాకున్న పిల్లలు ఈ టెన్షన్స్లో నేను వెళ్ళడం మానేశాను. మళ్ళీ ఇదే వెళ్ళడము. ఇంతకీ మీకు ఈశ్వరుడి దర్శనం అయిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.